ఒక్కసారి మీ కుడి చేయనివ్వండి. ఎందుకు? మీకు త్వరలో పెళ్ళి అవుతుంది. నాకు పెళ్ళా? అవును, మళ్ళీ పెళ్ళి. త్వరలో నువ్వు అమ్మాయి మెడలో తాళి కట్టబోతున్నావు. ఛాన్సే లేదు. ఇందుని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. నేను చెప్పేది అదే. నువ్వు కోరుకున్న ఇందు మెడలోనే నువ్వు తాళి కట్టబోతున్నావు. ఏంటి మీరు చేస్తున్నది? నా గురించి అంతా తెలిసి, నాకు మీ ఎముడిచ్చిన మాట కూడా తెలిసి మీరు వాడికి మాటిస్తారా? నన్ను నా ఇందుని కలుపుతానని చెప్పి ఇప్పుడు ఇందుకి వాడికి పెళ్ళి అవుతుందని చెప్తారా? మీ ఎముడిచ్చిన వరాన్ని మీరే శాపంగా మారుస్తారా? అదే జరిగితే నేను బ్రతుకుండి ఏ లాభం? అందుకంటే మీరు నన్ను చంపడం మంచిది. నీకు మేము మాటిచ్చాం, కానీ నువ్వేం చేస్తున్నావు? మా కర్తవ్య నిర్వహణనే అపహాస్యం చేయబోనావు. మేము ఏదో ఒకటి చేయాలి కదా. అందుకని ఈ పెళ్లి చేస్తున్నారా? తప్పదు కృష్ణమూర్తి, మా ధర్మం మేము పాటించాలి కదా. ఏంటి స్వామి మీ ధర్మం? అన్యాయంగా ఓ మనిషి ప్రాణాలు తీయడమా? అదేంటని నిలదీస్తే వెళ్ళి సవాళ్ళ బ్రతుకుని చెప్పడమా? ప్రేమికులు విడిదీయడమా? పసిపిల్లాన్ని చెప్పడమా? ఏది ఏ ధర్మం మిమ్మల్ని ఇలా చేయమంటుంది? సృష్టి ధర్మం. నిరంతరం భ్రమణ పరిభ్రమణాల్లో ఉన్న భూమిని ఆగిపోమంటే ఏమవుతుంది? మా ధర్మానికి అడ్డు వచ్చినా అదే అవుతుంది. నేనేం భూకంపాలు ప్రళయాలు రావాలని కోరుకోవట్లేదే. ఓ చిన్నపిల్లని బ్రతికించమంటున్నాను. ఇది అంతకంటే ఎక్కువ. ఆయుష్ మూడిన వాడికి ఆయుష్ పొయ్యమనడం తప్పు. అంత పంతం ఏంటి స్వామి మీకు? మానవుడు నీకే అంత పంత ఉంటే మాకెంత పంత ఉండాలి? ఆటో ఇది ఆగండి స్వామి. మళ్ళీ ఏమిటయ్యా? బాబు ఎక్కడా? ఏ బాబు? మహేష్ బాబు. మీకు నాకు తెలిసిన బాబులు ఎంతమంది ఉన్నారు? చరణ్ ఎక్కడా? నాకేం తెలుసు? మీకు తెలియనివి కూడా ఉంటాయా? బాబుని ఏం చేశారు చెప్పండి. ఈ అమ్మయ్యమా, ఈ అకాల అపవాదం ఏమిటయ్యా? బాబుని నేనేం చేస్తాను? బాబు కోసమే గదికొచ్చారు. వాడికి ఏదైనా జరిగిందో ఊరుకోను. చూడు కృష్ణమూర్తి, అనవసరంగా ఆవేశపడి నిందించకు. దైవ కార్యానికి అడ్డు తగిలితే పరిణామాలు ఇలాగే ఉంటాయి. పిల్లవాడు కనిపించకపోవడంలో నా ప్రమేయం ఏమీ లేదు, నన్ను నమ్ము. నీ మీద ఒట్టు. వెళ్ళండి స్వామి. మీరు సహాయం చేయకపోతే నేను కనుక్కోలేనా? బాబు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. హలో సల్మాన్. క్యారే మాల్ రెడీ. పోరినా? కాదు, పోరడు. కిత్తే సాల్? 10-12 సంవత్సరాలుంటాయి. గంత పెద్ద పోరని నేనేం చేసుకుంటాను రా? కనీసం వాడి కాళ్ళు చేతులు సరిగ్గున్నాయా? అచ్చి మాల్ బాయ్. అరబులో ఒంటెల పందానికి పనికొస్తాడు కదా. నీకు కూడా నా వ్యాపారం అంతా తెలిసిపోయిందారా? 2 సార్ల నుంచి నీతో డీలింగ్ చేస్తున్నా, ఇంకా సమాజ్ కాకపోతే ఎట్లా బాయ్? సరే వస్తానుండు. జల్దీరా బాయ్. ఇందు ఇందు సిన్న అక్కడికి వచ్చాడా? రాలేదు. ఏ? చిన్న స్కూల్లో లేడిందు, ఇంటికి కూడా రాలేదు. ఎటు వెళ్ళిపోనాడో ఏటో. స్కూల్లో అడిగారా? వాడు ఈరోజు స్కూల్కే రాలేదట. అసలే పానం బాలేని పసోడు. ఏడున్నాడో ఏటో. ఏడవకండి, చిన్నకేం కాదు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైంది? చిన్న కనిపించట్లేదట. కిడ్నాప్ చేశారా? అది తెలియడం లేదు. నేను ఇంటికి వెళ్తున్నాను. చిన్న ఏ స్కూల్లో చదివేది? డాన్ బాస్కో. సరే, నేను ఆ చుట్టుపక్కల వెతుకుతాను. నీకు మ్యాటర్ తెలిసినా ఎవరైనా కాంటాక్ట్ చేసినా వెంటనే నాకు చెప్పు. సరే. ఏమిటా కృష్ణమూర్తి, బాలుడు ఇంకా దొరకలేదా? నేను రోడ్లపై పిచ్చోళ్ళ తిరుగుతుంటే మీకు తమాషగా ఉందా? నేను మాత్రం రోడ్డును పడలేదా కృష్ణమూర్తి? అది మీ దురుద్దేశం. నీ కాలచక్ర నియమోల్లంఘన సదుద్దేశమా? అయినా బాలుడి శరీరం కాకపోతే మరో శరీరాన్ని ఆశ్రయించవచ్చు కదా. ఈ తిప్పలన్నీ ఎందుకు? ఇప్పుడు శరీరం సమస్య కాకపోతే మరేమిటి? కాదు, మీ దుర్బుద్ధి నుంచి చిన్న ప్రాణాలని కాపాడాలని చూస్తున్నాను. మరి ఆ బాలుడి శరీరం దొరక్కపోతే? దొరుకుతుంది. ఎప్పుడు? సమయం మించిపోయాక? నువ్వు విషయం మర్చిపోతున్నావు కృష్ణమూర్తి. నువ్వు శరీరాన్ని వదిలి అశరీరుడవై ఎన్ని ఘడియలు గడిచిందో తెలుసా? మరి కాస్త సమయం గడిస్తే సూర్యాస్తమయం అవుతుంది. ఈ లోపు శరీరం దొరక్కపోతే నువ్వు యమలోకం ప్రయాణం అవ్వాలి. లేదంటే శాశ్వత మరణం సంభవించడమో లేక ప్రేతాత్మవై పిశాచలోకానికి తరలి వెళ్లడమో జరుగుతుంది.